నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఘనంగా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి కార్యక్రమం. చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ ప్రతీక్ జైన్. క్రిప్టో కరెన్సీ పేరుతో ఉపాధ్యాయులు కానిస్టేబుళ్లపై అక్రమ కేసులు. క్రిప్టో కరెన్సీని అక్రమం ఎలా అవుతుందని ప్రశ్నించిన లాయర్ హబీబ్ సుల్తాన్. డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలి. సెర్ఫ్ సీఈఓ జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్. హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర డివిజన్ హనుమాన్ నగర్ లోని విజ్ఞాన్ మోడల్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను తీరొక్క పూలతో అలంకరించారు. విద్యార్థినులు అలంకరించిన బతుకమ్మను పాఠశాల ఆవరణంలో ఉంచి దాండియా నృత్యాలు, ఆటపాటలతో వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం రెవెన్యూ పరిధిలోని వివిధ వార్డులు, డివిజన్లకు చెందిన 49 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 49 లక్షల రూపాయల విలువైన చెక్కులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదన్న లక్ష్యంతో పథకాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు, తహసీల్దార్ సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు. అండి ఒకసారి ఓకే ఆర్సీపురంలో కొత్తపల్లి వరలక్ష్మి, వెలివేల సుల్తానా బేగం,
ఒక నిమిషం. ఆర్సీపురం చంద్రాపూర్ సునంద ఎల్లాపూర్ సునంద. నమస్కారం. ఈరోజు రామచంద్రాపురం మండలంలో గ్రేటర్ పరిధి కానీ మున్సిపల్ పరిధి కానీ కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ చెక్స్ 49 చెక్స్ లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులకు కుటుంబానికి ₹1,00,000 చెక్ అనేది పెద్ద ఎత్తున సహాయపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆడబిడ్డ పెళ్లి చేసిన కుటుంబ తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పేరు సంగ్రామ్ రెడ్డి. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రోగ్రాము మన ఆఫీస్లో దిగ్విజయంగా జరిగింది. దానికి మన గౌరవ శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి సారు, కార్పొరేటర్లు, మన కౌన్సిలర్లు, ప్రతి ఒక్క ప్రజానాయకులు అందరూ, అక్కయ్యలు, అన్నదమ్ములు, బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేశారు. స్పీకర్లో 49 చెక్కులు ఇక్కడికి వచ్చినాయి. అందులో ప్రతి ఒక్కరికి ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ అన్ని క్యాస్ట్ వాళ్ళ చెక్స్ వచ్చినాయి. ఇక్కడికి ఒక్కొక్క చెక్కు 1,116 సుమారుగా వచ్చింది. దాంట్లో మొత్తం ₹49,05,684 అందజేయబడ్డది మొత్తము. స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 95వ జయంతి కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ హాలులో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, స్థానిక సంస్థలు సుధీర్, ట్రైనింగ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పేద, బడుగు, బలహీన వర్గాలకు సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం, డిపిఆర్ఓ చెన్నమ్మ, ఎస్సీ కార్పొరేషన్ బాబు మోజేష్, ఏవో పర్హీన్ ఖాతూన్, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లపై అక్రమ కేసులు పెట్టారని హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ ఆరోపించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నారని నిర్మల్ పోలీసులు గత ఆగస్టు 31న 3 ప్రభుత్వ ఉపాధ్యాయులు, 2 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆయన తెలిపారు. దీనివల్ల వారు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్లస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి వచ్చిన లాభాలలో 30% ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని, ఇది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు సుల్తాన్ అలీ. నేను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో పేపర్స్ కూడా మనం ఒక న్యూస్ చూసామండి. సో యూబిట్ కాయిన్ దందాపై ఫోకస్ అని, అలాగే సార్లు అంటే నిర్మల్ పోలీసులు మొత్తం ఈ కుంభకోణంలో టీచర్లు, ప్రధాన ఉద్దేశం టీచర్లు ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు. నేను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీడియా మిత్రులందరికీ స్వాగతం. ముందుగా మనం గత 30 రోజుల నుంచి అన్ని న్యూస్ ఛానల్స్లోను, అన్ని న్యూస్ పేపర్స్లోను, ఎలక్ట్రానిక్ అంటే ప్రింట్ మీడియాలో చూస్తున్నామండి. యూబిట్ కాయిన్ దందాపై ఫోకస్ అని, దాని తర్వాత సార్లు అటెన్షన్, టీచర్లంతా పరారీ. సో యూబిట్ కాయిన్ పై అతిపెద్ద ఫోకస్ జరిగింది. క్రిప్టో యాప్ల దుకాణాలు బంద్. దాని తర్వాత సో బిట్ కాయిన్ హవాలా నడుస్తుంది. ఇది ఒక ఎన్నో వేల కోట్లు, రకరకాలుగా కాయిన్ 2.0 అని రకరకాల న్యూస్లతోటి 31/8/2020 నిర్మల్ పోలీసులు కొంతమంది టీచర్స్ పైన,
ప్లస్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పైన బిఎన్ఎస్ సెక్షన్ 318, 316, 61 క్లాస్ 2 తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందండి. అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ తీసుకున్నారు. సో పోలీస్ కస్టడీ కూడా జరిగింది. 35 రోజులు రిమాండ్ ఉన్న తర్వాత వాళ్ళతోటి అంటే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ఒక కంప్లైంట్ కూడా రాలేదండి. ఒక కంప్లైంట్ రాలేదు. పోలీసులు కూడా ఈ కేసుని సుమోటాగా తీసుకొని రిజిస్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న హైకోర్టులో వాదోపాదాలు జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బెయిల్ జిల్లా కోర్టులో బెయిల్ డిస్మిస్ అవ్వడం జరిగింది. హైకోర్టులో బెయిల్ వేసిన తర్వాత కోర్టు ఒకటి అడిగిందండి క్లియర్గాను, ఈ 35 రోజుల విచారణలో ఒక కంప్లైంట్ అని వచ్చిందా? సుమోటగా తీసుకున్న దాంట్లో ప్రజల నుంచి ఒక కంప్లైంట్ అని వచ్చిందంటే ఒక కంప్లైంట్ కూడా రాలేదండి. కేవలం వాళ్ళ యొక్క ఎలిగేషన్ ఏంటంటే చీటింగ్ ప్లస్ డిపాజిట్. ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు రెండో వ్యాపారం కానీ లేదా ఇంకొక సేమ్ ఉద్యోగాలు చేయకూడదు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దని ఎక్కడా లేదండి. సో ఇవాళ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే టీచర్లు వాళ్ళు ఎంతో మందికి ఒక భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దే టీచర్లకి ఒక నిందపడి 30 రోజులు జైల్లో ఉండేసరికి వాళ్ళు బయటకు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది? కేవలం ఏ రకమైన నిందల ఆరోపణలు లేకుండా మనం ఆలోచిస్తామండి. వాళ్ళు బయటకు వచ్చేసరికి టీచర్లుగా స్కూల్కి వెళ్ళలేరు, అరెస్ట్ అయిపోయినట్టు ఏదో జరుగుతుందండి. అంటే చాలా బెయిల్స్ చేసాం. ఈ బెయిల్ మీద ప్రత్యేకంగా మీడియా మిత్రులతో తెలియజేసేది ఏంటంటే ఏవైతే మా టీచర్స్ ఉన్నారో ఎవరు కూడా నేరాలు చేసిందో లేకపోతే ఎవరి దగ్గర డిపాజిట్ కలెక్ట్ చేసిందో అయితే లేదండి. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వన్ ఇన్వెస్టర్స్. వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే దాచుకున్న డబ్బులతోటి వాళ్ళు ఒక క్రిప్టో కరెన్సీస్ కొనుక్కున్నారు. క్రిప్టో కరెన్సీలు ఏవైతే లాభాలు వచ్చాయనుకోండి, లాభాలు వస్తే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దే విల్ పే ద ట్యాక్సెస్. సో ద సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ 34 days దే ఆర్ ఇన్ ద జ్యుడిషియల్ కస్టడీ ఉన్నారండి. 34 daysలో పోలీసులు చాలా విచారణ చేసి పేపర్స్లో రకరకాలు అంటే ఇదిగో అంటే అదిగో ఏదో హవాలా జరిగిపోతుంది. ప్రజల్లో కూడా దాన్ని ఒక రకమైన ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సిర్ఫ్ సిఇఓ జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోంపల్లిలో డిజిటల్ కుటుంబ ఇంటింటి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతిలతో కలిసి దివ్య దేవరాజన్ పరిశీలించారు. ఆమె ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. అధికారులు మున్సిపల్ వార్డులు, గ్రామాలకు వచ్చే అధికారులకు తమ కుటుంబాల సమాచారాన్ని అందజేయాలన్నారు. అదే సార్, మీకు కూడా అలా ఒక రోజు వస్తుంది. నాకు కూడా వద్దు లేదా ఒక్కదాకే ఉంటానని మరి ఎందుకు బలవంతం చేస్తారు? బాగా అది అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే దేర్ విష్ కదా, వన్స్ పెళ్ళి అయిపోయిన సపోజ్ నేను అడుగుతాను, ఆయన భర్త బతికి ఉంటే వాళ్ళిద్దరు వేరే ఫ్యామిలీయే కదా, ఇప్పుడు ఆయన చనిపోయారు. కానీ ఒకవేళ బతికి ఉంటే వేరే ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అడుగుతుంది నాకు వేరే ఫ్యామిలీ చేయమని స్కెట్టింగ్లో పెట్టండి. ఏం చేసి సరిగా ఇది కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంది. వేరేమైనా విచిత్రమైన కేసు ఇక్కడ చూసారు? శంషాబాద్ మున్సిపాలిటీ హుడా కాలనీలో 6 కోట్ల రూపాయలతో నూతన మున్సిపల్ భవన సముదాయాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీని సుమారు 100 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశామని, ఇంకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో శంషాబాద్ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, కమిషనర్ సుమంత్ రావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చేసిన గౌరవనీయులు తెలంగాణ పరిశ్రమల
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం. పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గౌరవ ఎంపీడీఓ సార్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తహసీల్దార్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వహిస్తున్న గౌరవనీయులు ఈ కార్యక్రమానికి శంషాబాద్ మున్సిపల్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి అభిమాన నాయకులు, చాలా సీనియర్ శాసనసభ్యులు, 4 మార్లు మీ అందరి ఆశీస్సులతో గెలిచిన మీ ప్రజాప్రతినిధి సోదరులు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు, చీఫ్ విప్ గా మరి ఉన్న మా అన్న మహేందర్ రెడ్డి గారికి, చైర్పర్సన్, ఈరోజు నిధులు వచ్చినాయి కట్టుకున్నామంటే ఆయన నిధులు ఇస్తేనే కట్టుకున్నారు. మరి వారు సంబంధించి మా నరసింహారెడ్డి గారు ఈరోజు చైర్మన్, జిల్లా కలెక్టర్ గారు శశాంక్ గారు, మరి ఈ బిల్డింగ్ రావడానికి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉండి తన వంతు ప్రధానమైన పాత్ర వహించి మరి ఈరోజు ఇక్కడికి పిలవగానే చూసాం. ఇప్పుడే నేను కానీ మీ ప్రకాష్ గౌడ్ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు కానీ, నరసింహారెడ్డి గారు అందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. 1 సంవత్సర కాలంలో పట్టే అనంతపురం జిల్లా ఇటికలపల్లి పోలీసులు పేరు మోసిన అంతర్జిల్లా దొంగ శివరాజును అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 3,20,000 రూపాయల విలువ చేసే 62.7 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుడు మరొకరు కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తూ ఒంటరిగా ఉన్న మహిళలు, అనారోగ్యంతో ఉన్న ముసలి వాళ్లను ఎంపిక చేసుకుని కేరళ ఆయుర్వేద వైద్యం ఉచితంగా చేస్తామని నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. జిల్లాలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా వేసిన అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇటికలపల్లి పోలీస్ సిబ్బందితో కలిసి నిందితుడు గంగన్న శివరాజును అరెస్ట్ చేశారు. ఇటికలపల్లి మున్సిపల్ ఆఫీసులో సెప్టెంబర్ 30 తారీఖు నాడు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో 2 వ్యక్తులు వచ్చేసి
అప్స్టైర్లో ఉన్న ఒక లేడీ దగ్గరికి వెళ్ళారు. సో మేము కేరళ వైద్యం ఇస్తాం, మీ భర్త వచ్చేసి పరిస్థితి బాధపడుతున్నాడు, మేము ఫ్రీగా వైద్యం ఇస్తామని చెప్పారు. సో ఫ్రీగా వైద్యం ఏంటంటే మీ గొంతులో ఉన్న ఆభరణాలు తీసేస్తే మా కంపెనీ పంపించి మీకు ఫ్రీ వైద్యం ఇస్తాం, అదర్వైజ్ లేకపోతే మీకు 30-40,000 మీకు ప్రస్తుతం చెప్పారు. సో ఆమె వాళ్ళ మాటలు నమ్మేసి యొక్క నగరాన్ని తీసిపెట్టింది, గొంతులు వచ్చాయని కమ్మ తీసిపెట్టింది. ఆ తర్వాత ఇంట్లో నీళ్ళు కావాలని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయినారు ఆమె. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళు వచ్చేసి ఆ బంగారు గొలుసు ఆ తర్వాత కమ్మ తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వాళ్ళని మనం టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్నాము. సో దాంట్లో వచ్చేసి గంగన శివరాజు అదే శివ అని చెప్పేసి ఇతను వచ్చేసి గౌరీబిదనూరు కర్ణాటక గౌరీబిదనూరు తాలూకా నగరి గ్రామము నగరగిరి. అయితే ప్రస్తుతం అతను వచ్చేసి మన సత్సాయి జిల్లాలో లేపాక్షిలో తెలుగు కాలంలో ఉంటున్నాడు. సో ఆ తర్వాత ఇతన్ని క్యాచ్ చేశాము, పట్టుకొని అతని దగ్గర ఉన్న సుమారు 62 గ్రాముల బంగారు, అదేవిధంగా ఈ నేరానికి ఉపయోగించిన బుల్లెట్ కూడా స్వాధీనం చేసుకున్నాము. అయితే ఇతని విచారించే సమయంలో అతను మన సత్సాయి జిల్లా మత్స్యలో కూడా ఇదే విధంగా అప్లై చేశారు. ఇంకో వ్యక్తి కలిసి అక్కడ కూడా ఒక ఇంట్లోకి వెళ్ళి మీకు ఆడిట్ జరగకుండా మీకు ఆర్టీసీ హ్యాండ్ చేపిస్తాము, అయితే ఈ గొంతులో మీరు చాలా పూర్వం అని చెప్పి మీరు చెప్పాలంటే మాత్రం మీ గొంతులు ఏమండకూడదు, బంగారు ఆభరణాలు ఏమండకూడదు అని చెప్తే అదే తరహాలోనే ఆమె కూడా గొలుసు తర్వాత అవన్నీ తీసేసింది. ఈ విధంగా తీసుకొని చేశారు. అయితే మేము మా యొక్క ఇంట్రాగేషన్లో ఇతను మన యొక్క ఫ్రెండ్స్ అంటే ఇటుపల్ల ఫ్రెండ్స్ అదే మరసల ఫ్రెండ్స్ ఎన్ని కూడా ఒప్పుకున్నారు. తర్వాత పిల్లలు స్వాధీనం చేసుకున్నాము, ఇతని రిమాండ్ చేస్తున్నాము. ఇతని దగ్గర నుంచి టోటల్గా 62 గ్రాముల బంగారు, అదేవిధంగా ఈ యొక్క బుల్లెట్ని స్వాధీనపరచుకొని మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఘనంగా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి కార్యక్రమం. చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ ప్రతీక్ జైన్. క్రిప్టో కరెన్సీ పేరుతో ఉపాధ్యాయులు కానిస్టేబుళ్లపై అక్రమ కేసులు. క్రిప్టో కరెన్సీని అక్రమం ఎలా అవుతుందని ప్రశ్నించిన లాయర్ హబీబ్ సుల్తాన్. డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలి. సెర్ఫ్ సీఈఓ జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.